నాకు మ్యాథ్స్ లో మళ్ళీ 0 వచ్చాయిరా. ఎందుకు ఏడుస్తున్నావా? అవునరా, నేనేమో నైట్ అంతా కష్టపడి చదివితే ఆ క్వశ్చన్ పేపర్ లో ఒక్కడు కూడా నాకు వచ్చిందో ఇలేదురా ఆ క్వశ్చన్ పేపర్ వాడు. అందుకే మళ్ళీ 0 వచ్చాయిరా నాకు మార్క్స్. మళ్ళీ సార్ ఏమో నీ మార్కులు గుండుస్తున్నాని మళ్ళీ నీ మొహానికి జోషి అని ఒక పేరా అని నన్ను గుండు అన్నాడు రా, గుండు. సరే కానీ జోషి. ఏంట్రా జోషి కాదురా నా పేరు, గుండు 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 రా. సరే కానీ నాకు ఒక ఫస్ట్ డౌట్ ఒకటి ఉంది, చెప్తావా? నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే నువ్వేమో నన్ను ఇప్పుడు డౌట్లను అడుగుతున్నావా? అసలు నువ్వు ఫ్రెండ్ అంటారా? సరే కానీ నాకు ఫస్ట్ డౌట్ చెప్తురా నువ్వు. రే ఎందుకురా నన్ను ఇంత బాధ పెడుతున్నావు? సరే చెప్పు, ఏంటి ఈ డౌట్? ఫస్ట్ డౌట్ ఏంటంటే చెప్పు. నువ్వు బాగా పాట పాడుతున్నావు, అవును. నాకేమో పాట రాదు. ఓకే. యేసయ్య నీ పాట ఆలకిస్తున్నాడు, నా పాట ఆలకించడం లేదురా. రే జోషి, జాన్, అలా ఏసేకి అలా ఏమి వేరియేషన్స్ ఉండవురా. నా పాటను ఏసే వింటాడు, నీ పాటను కూడా ఏసే వింటాడు రా జాన్. నువ్వు అలా ఎందుకు బాధపడుతున్నావు జాన్? నువ్వు అలా ఎప్పుడూ ఆలోచించకూడదు. నేను రాగయుక్తంగా పాడినా ఏసయ్యకి మనము మనస్ఫూర్తిగా సృష్టిస్తున్నామా లేదా అని మాత్రమే చూస్తారు. కాబట్టి నీ పాటలు కూడా ఏసై వింటుంటాడు జాన్. సరే కానీ సెకండ్ డౌట్ ఒక్కటి తొందర అడుగుతాను. రే నేను ఇప్పుడే బాధలో ఉంటే నువ్వు నన్ను డౌట్లు చంపుతున్నావు కదరా. సరే కానీ సెకండ్ డౌట్ ఒకే ఒకటి రా. సరే త్వరగా చెప్పు, నేను వెళ్ళి మళ్ళీ బాధపడాలి. సరే చెప్పు. నేను లేట్ వస్తున్నాను కదా అవును. చర్చికి. అవును. యేసయ్య చూస్తాడు కదా, చూస్తారు. నన్ను మెచ్చుకుంటాడా? ఖచ్చితంగా మెచ్చుకుంటాడు జాన్. ఏసై దగ్గరికి నువ్వు రావడాన్ని ఏ రకంగా ఏసై దగ్గరకు వస్తున్నావా అనేది చూస్తారు, కానీ నువ్వు ముందుగా వస్తున్నావా వెనకాల వస్తున్నావా అనేది ఏసై చూడరు. కాబట్టి నువ్వు చాలా దూరం నుంచి అక్కడ ఆటో ఎక్కి మళ్ళీ బస్సు ఎక్కి అంత దూరం మళ్ళీ నడిచి దేవుడి సంఘానికి రావాలని నీ ఆత్మ ఒక ఆశని ఏసే చూస్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఏసే అంటే నిన్ను గుర్తిస్తాడు. ఓ బాగా చెప్పావురా జోషిగా. సరే జోషి, ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతా. మళ్ళీనా? ప్రశ్న కాదు, నేను చెప్పేది వినరా కొద్దిగా. ఏంట్రా నా బాధకు టైం అయిపోతుందిరా. నేను ఇప్పుడే బాధపడడం చాలా ఆపేసి టైం వేస్ట్ చేసావురా నీ డౌట్లతో. నేను 2 ప్రశ్నలు అడిగినాను, దానికి కరెక్ట్ గా జవాబు చెప్పావు. అవును. నేను లేటుగా వస్తున్నా నన్నే యేసయ్య సంతోషపడుతుంటే నన్ను చూసి, అవును, నిన్ను చూసి ఎందుకురా పాడడు? నువ్వు బాగా పాట పాడుతున్నావు, నువ్వు ఏదో ఒకటి పోయిందని నువ్వు దాన్ని బట్టి బాధపడుతూ ఉన్నావురా. అవునరా జాన్, నేను మర్చిపోయాను. ఏసీని నేను స్తుతిస్తున్నాను, ఏసీని నేను గనపరుస్తున్నాను. ఏసీ నాకు ఇవన్నీ టాలెంట్స్ ఇచ్చారు, కానీ నాకు ఈ మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయని నేను బాధపడుతూ ఈ రకంగా ఉంటే ఏసీ కూడా బాధపడుతున్నాడేమో కదా జాన్. అవును జోషి. అవునరా జాన్, నువ్వు చెప్పింది నిజమే. కాబట్టి మనము దేవునికి విశేషమైన వారం రా. కాబట్టి మనం ఎవరో అన్నది దేవుడు స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనము దేవుని కోసం జీవిద్దాం. వావ్, థ్యాంక్ యూ జాన్. ఒక గొప్ప విషయాన్ని చెప్పావు. నేను ఇక్కడ ఎందుకున్నానో నాకు ఇవాళ తెలిసింది. వై ఐ యామ్ హియర్. పిల్లలు మీకు కూడా అర్థమైందా? యేసయ్య మనందరినీ ఏదో ఒక పర్పస్తో సృష్టించారు. అలాగే మనందరము యేసయ్యని ఆ పర్పస్ని బట్టి ప్రైజ్ చేసే వారంగా ఉండాలి, కానీ పాయింట్అవుట్ చేసే వారంగా ఉండకూడదు. కాబట్టి మనందరం యేసయ్యని ఆయన ఇచ్చిన పర్పస్ కోసం ప్రైజ్ చేద్దామా? ఓకే పిల్లలు, బాయ్. బాయ్ పిల్లలు. బాయ్ జోషి. బాయ్ జోషి. బాయ్ జాన్.